నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం బీసీ సంఘాల యొక్క పోరాటం వల్ల ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ప్రకటించిన బీసీ కులగణన నుండి ఆ రోజు నుండి కూడా మేము చెప్తూనే ఉన్నాం, ఇది తప్పుల తడకని. దాన్నే ఈరోజు ప్రభుత్వం ఒప్పుకొని మీరు జరిగింది తప్పు, దీన్ని రీసర్వే చేస్తాము, ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరినీ మళ్ళీ నమోదు చేసుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఎన్వినేటర్స్ అందరూ కూడా ఎవరైతే ఇళ్లలో మిస్ అయినారో వారందరి ఇళ్లలోకి పోయి ఈ యొక్క మిస్ అయిన వారి యొక్క డాటాను సేకరించాలని మేము ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీరేదో ఎంఆర్ఓ ఆఫీసులో మళ్ళీ మేము అది పెడతాము, ఎంఆర్ఓ ఆఫీసులో వచ్చి నమోదు చేసుకోవాలనేది. ఎందుకంటే బీసీలు కానీ వెనుకబడిన వర్గాలు కానీ చదువుకోని వారు ఉంటారు, రేపు భయభ్రాంతులకు గురవుతారు వీరు పెట్టిన ఈ కాలమ్స్ వల్ల. కాబట్టి వారే పోయి ఇంటింటికి వెళ్ళి మరొకసారి నమోదు చేసుకోవాలని చేపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2014లో సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పిన 20 లక్షల మందిని మిస్ చేసిరు. దాదాపు 10 సంవత్సరాల నుండి బీసీలు పుట్టిన దాదాపు 30 లక్షల మందిని, మొత్తం 50 లక్షల మంది బీసీలను ఈరోజు సర్వేలో లేకుండా చేశారు. కాబట్టి వారందరినీ కూడా తప్పకుండా నమోదు చేసి ఈ యొక్క బీసీల యొక్క పర్సంటేజ్ని పెంచాలి. అదేవిధంగా బీసీలకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే శ్రీరామ రక్ష అనే ఉదాహరణ. ఎందుకంటే బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అందినాయి. అటు రాజకీయమైన ప్రాతినిధ్యం దేశంలో ఎక్కలేని విధంగా మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించి వారు రాజకీయంగా వీరిని పైకి తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తే, ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీ ప్రజలను తగ్గిస్తూ వీరి యొక్క చట్టసభలు కాదు కదా, స్థానిక సంస్థలు సర్పంచ్గా వార్డు మెంబర్గా కూడా కావద్దని రిజర్వేషన్లు తగ్గించే కుట్రను ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిందో 42% రిజర్వేషన్లను తప్పకుండా వారు అమలు చేసే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు అయ్యే విధంగా కూడా అవసరం అనుకుంటే పార్లమెంటుకు అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి. అన్ని పార్టీలను తీసుకుపోయి బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు ఒకటనుకుంటే తప్పకుండా రాజ్యాంగ సవరణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి బీసీ ఓట్లు కావాలనుకుంటున్న జాతీయ పార్టీలు బీసీలకు మేలు చేసే విధంగా చేయాలి తప్పించి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుంటామని తెలియజేస్తున్నాం.